Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 21వ భాగానికి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. అన్నీ వివరంగా ఎపిసోడ్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, పెద్దలకి సరదాగా కాసేపు నవ్వుకోవడానికి ఫన్నీ జోక్స్, అదేవిధంగా కొన్ని నవలలు కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు నచ్చితే ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ ఏమన్నా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు రామాయణం 21 ఎపిసోడ్లకి వెళ్దాం. అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ, భరతుడికి మాండవితోనూ, శత్రుఘ్నునికి శృతికీర్తితోనూ వివాహం జరిపించారు. అలా వివాహం జరగగానే దివ్యందుబులు మ్రోగాయి, పైనుండి పుష్పాలు పడ్డాయి. దేవతలందరూ సంతోషించారు. ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి. మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. జనక మహారాజు కనుక కానుకగా ఏనుగులు, గుర్రాలు, వస్త్రాలు, ముత్యాలు, పగడాలు మొదలైనవి ఇచ్చాడు. అందరూ కలిసి అయోధ్య నగరం వైపుకు ప్రయాణమయ్యారు. అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి. నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది. మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతున్నాయి, కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి. ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతుందని వశిష్ఠుడిని అడిగాడు. ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తుంది, కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావని అన్నారు. ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకొని పరశురాముడు వచ్చి, నేను ఈరోజే విన్నాను, శివధనుసుని విరిచావంట. నీ గురించి విన్నాను రామా, ఏమిటి నీ గొప్పతనం? నువ్వు అంతటి వాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అన్నారు. ఈ మాటలు విన్న దశరథుడు హడిలిపోయి పరిగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరికి వచ్చి, మహానుభావా, ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై 21 సార్లు దండయాత్ర చేశావు, క్షత్రియులందరినీ సంహరించావు. ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు. లేక నాకు పిల్లలు పుట్టారు, వివాహాలు చేసుకుని ఇంటికి వెళ్తున్నారు, నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డాడు. పరశురాముడు రాముడిని పిలిచి విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, పరశురామ, నువ్వు విష్ణు చాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక
పనికి మాలిన వాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు. నీ మీదే ఈ బాణప్రయోగం చేసి సంహరించగలను, కానీ నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం ఉండడం చేత నేను నిన్ను సంహరించను. కానీ ఒక్కసారి బాణం సంధించిన తర్వాత విడిచిపెట్టకుండా ఉండను. అందుకని నేను నీ గమన శక్తిని కొట్టేస్తాను అన్నాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, రామా, నేను క్షత్రియుడిని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను. అప్పుడు ఆయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండొద్దు అన్నాడు. ఇప్పుడు చీకటి పడుతుంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదికి వెళ్ళాలి. నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడినవుతాను అని అన్నాడు. అయితే నీ తపశ్శక్తితో సంపాదించిన లోకాలు తపస్సు ఉన్నాయి, వాటిని కొట్టేస్తాను అన్నాడు. పరశురాముడు సరే అన్నాడు. అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు. వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఆయన, నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే. ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు పరశురాముడు. దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. తమ కోడలిని చూసుకొని మురిసిపోయారు. అప్పుడు వాళ్ళని ఆ వంశ కులదైవాలున్న దేవతా గృహాలకి తీసుకెళ్ళి ఇక్కడ పూజ చేయాలని చూపించారు. అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు. సీతారాములు అలా ఆనందంగా ఉండటానికి కారణాన్ని వాల్మీకి మహర్షి ఈ క్రింది శ్లోకంలో చెప్పారు. ప్రియతు సీతారామస్య దారా ప్రీతికృతా ఇతి గుణాత్రూపగుణాచ్చ అపి ప్రీతిభూయే అభివర్తే. రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టమంట. ఎందుకు ఇష్టమంటే, మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు, అందుకు ఇష్టమట. అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది. అలాగే అపారమైన సంస్కారం, గుణములు ఉన్నాయంట. సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరు విప్పి చెప్పేది కాదట. అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదట. హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునే వాళ్ళంట. తన తండ్రి గారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించాడంట. కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందంట. అలా ఆనందంగా కాలం గడిచిపోతుంది. అలా గడిచిపోతున్న కాలంలో సీతా శ్రీరాములకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.